ఇవి టోటల్గా 3 బ్లౌజులు అండి. ఈ 3 బ్లౌజులు సేమ్ ఆదండి. ఇది ఆది జాకెట్. ఈ 3 జాకెట్లు కుట్టాలండి. అలానే మనం ఫస్ట్ ఒక జాకెట్ కట్ చేసుకుందాం, ఎందుకంటే 3 సేమ్ సైజ్ కాబట్టి ఒక జాకెట్ కట్ చేసుకుందాము. అది ఈ జాకెట్ కట్ చేసుకుందాము. ఈ జాకెట్ కట్ చేసిన తర్వాత దీన్ని బట్టి ఈ మిగతావన్నీ కట్ చేసుకుందాము. బిగినర్స్కి అర్థం కావాలని నేను ఒక బ్లౌజ్ మాత్రమే కట్ చేసి చూపిస్తున్నాను. ఇలా వేసుకోవాలి. ఈ క్లోజ్ ఉన్న వైపు మన వైపు ఉండాలి. ఇలా ఓపెన్ ఉంటుందండి. ఈ ఓపెన్ అనేది మనకు ఆపోజిట్గా ఉండాలి. దీన్ని ఇలా పెట్టేసుకొని ముందుగా మనం ఈ స్కేల్తో గీత గీసుకోవాలండి. ఒక గీత గీసుకోవాలి. ఇదేంటంటే ఫస్ట్ బిగినర్స్కి మాత్రమేనండి. ఇది బిగినర్స్కి అండి. ఇలా గీసుకోవాలండి. ఇది కింద నడుం పట్టి వేయడానికి ఇదండి. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ పొడవు ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకోవాలి. సో 14 ఉందండి. ఈ 14ని మనం ఇక్కడ పెట్టేసుకోవాలి. అలానే ఒక్కసారి మనం ఆది బ్లౌజ్తో తీసుకున్నాం కాబట్టి సేమ్ ఆది బ్లౌజ్ని కూడా ఒక్కసారి మనం ఇలా పెట్టుకొని చూసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలాగా ఇది ఓకేనా? కరెక్ట్గా వచ్చింది చూసి. ఇప్పుడు షోల్డర్ అండి. ఈ బ్లౌజ్ ఒకసారి చూపిస్తాను, ఏ సైజు బ్లౌజ్ అనేది మీకు చూపిస్తాను. ఈ కాజాల పట్టీ దగ్గర నుంచి ఇలా పట్టుకోవాలండి. (36) బ్లౌజ్ అండి. ఇది 36 బ్లౌజ్ కాబట్టి 30 నుంచి బిలో 26, 28 ఉన్న వాళ్ళందరికీ షోల్డరు 5 పెట్టుకోవాలండి. 30 తర్వాత ఉన్న వాళ్ళకి 30, 32, 33, 34, 36 అట్లా ఉన్న వాళ్ళకి 530 పెట్టుకోవాలండి. ఇలా 530 ఇక్కడ. ఇలా పెట్టేసుకొని దీనికి ఒక కార్నర్ ఇలా ఒక గీత గీసుకోవాలండి. ఇలా ఒక గీత గీసుకొని ఇప్పుడు షోల్డర్ లూజ్ కూడా 5.5 పెట్టుకోవాలండి. ఇది ఆమ్ రౌండ్ 5.5 పెట్టుకోవాలండి. ఒకసారి 5.5 కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. ఇలా ఒక గీత గీసుకోండి. ఇప్పుడు ఆది బ్లౌజ్తో మనం సైడ్ జాయింట్ చేస్తాం కదా, ఈ జాయింట్ చేసేది ఒకసారి ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. ఎనిమిది ఉంది. సో 8.5 పెట్టుకోవాలి. అంటే పై ఖర్చులకు కూడా పోవడానికండి. ఎనిమిదిన్నర. ఇప్పుడు ఇది
36 బ్లౌజ్ కాబట్టి దీన్ని 4 భాగాలు చేసుకోవాలండి. డివైడెడ్ బై 4. మీకు అలా రాకపోతే టేవుని ఇలా మర్చుకోవచ్చు. 18, 9.5. సో 9 వచ్చిందండి. ఈ 9కి 1 ఇంచ్ కలుపుకోవాలండి, ఎందుకంటే మనం డాట్స్ వేయడానికి, అందుకని 9.5 పెడుతున్నానండి. ఒకసారి మళ్ళీ మనం నడుము లూజ్ని ఇలా కూడా కొలుచుకోవచ్చండి. మనం ఆది బ్లౌజ్తో కూడా ఇలా కొలుసుకోవచ్చు. చూసారా, కరెక్ట్గా వచ్చింది, ఇలా కరెక్ట్గా వచ్చింది. అలాగే ఇప్పుడు మనం చెస్ట్ రౌండ్ మనం నడుము సైజుని బట్టి, ఈ నడుము సైజుని బట్టి మనం చెస్ట్ రౌండ్ పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఇది 9 వచ్చింది, 9.5కి 1 ఇంచు కలుపుకోవాలి. 10 ఇంచులండి, 10 పెట్టుకోవాలి. దేనికైనా అంతేనండి. ఇప్పుడు 1 ఇంచు దేనికైనా కలుపుకోవాల్సిందే, అప్పుడు చెస్ట్ రౌండ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఇలా కలిపేసుకోవాలి. ఒక ఇంచు ఇలా గీత గీసేసుకొని ఇప్పుడు మనం ఆమ్ రౌండ్ తీసుకోవాలి. ఇది ఈ స్కేల్ అయితే బిగినర్స్కి చాలా ఈజీగా ఉంటుందండి. మనం ఆమ్ రౌండ్ కూడా కొలుసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నడుము లూజుని బట్టి ఆమ్ రౌండ్ వచ్చేస్తుందండి. ఇలా ఒకసారి చూసుకోవాలి. ఇక్కడికి ఎంత వచ్చింది? 9 వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా 9 వచ్చిందో లేదో ఒకసారి చూద్దాము. చూసారా, కరెక్ట్గా 9 వచ్చింది. అలానే మన ఖర్చులు మన ఇష్టం అండి, ఎంతైనా పెట్టుకోవచ్చు. నేను 2 ఇంచులు పెడుతున్నానండి. టూ ఇంచెస్. ఇప్పుడు షోల్డర్ అండి, 5.5 పెట్టాం కదా, ఇక్కడ 3. లేదు అనుకుంటే మనం ఆది జాయింట్ అయినా తీసుకోవచ్చు. ఇలా ఆ జాయింట్ అయినా తీసుకోవచ్చు. నెక్ 2.5. ఇప్పుడు నడుమండి, దీన్ని తీసుకోవాలి నడుము. ఇప్పుడు మెడ ఎంత ఉందో పెట్టుకోవాలి. ఇక్కడ 5.5 ఉంది. ఐదున్నరకి 1 ఇంచ్ అలాగా కొద్దిగా ఇలా పైకి పెట్టేసుకోవాలి. కనిపిస్తుందండి, కొంచెం ఇలా గీసేసుకొని ఇక్కడ 2.5 పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ 3 పెట్టుకుంటే మీకు నెక్ డీప్ కానీ వెల్లడుపు కానీ చక్కగా నీట్గా వస్తుందండి రౌండ్. ఇక్కడ 3 ఇంచెస్. ఇప్పుడు దీన్ని ఇలా మార్క్ చేసుకోవాలి.
మనం ఇందాక ఆమ్ రౌండ్ కట్ చేస్తాం కదండి, సేమ్ దీన్ని కూడా మనం ఇలా కట్ చేసుకుంటే ఇలా వస్తుందండి. సో ఇప్పుడు అంతా కరెక్ట్గా గీసాం కదండి. ఇప్పుడు దీనికి పైన షోల్డర్ దగ్గర ఖర్చు కావాలి. ఆ ఖర్చుకి కొంచెం ఇలా గీసేసుకుంటే సరిపోతుంది. ఇది ఇప్పుడు మనం బ్లౌజ్ కట్ చేసుకుందామండి. ఇప్పుడు ఇలా కటింగ్ చేసేసుకోవాలి. సేమ్ మనం ఎలా అయితే మార్క్ చేసామో ఆ విధంగా కట్ చేసేసుకోవాలి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికన్నా ఈ నా వీడియో అవసరం యూస్ఫుల్ అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఇలా కట్ చేసుకోవాలండి. ఇక్కడ ఒక డాట్ పెట్టుకోండి, కుట్టేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. అలానే మనము ఈ షోల్డర్ని ఇలా మర్చుకోవాలి. షోల్డర్కి మధ్యకి మర్చేసుకోండి. ఇలా గీత గీసేసుకోండి. ఇక్కడ డాట్స్ పడతాయండి, సారీ, ఇక్కడ డాట్స్ పడతాయి. ఇక్కడ డాట్స్, దీన్ని కొంచెము ఇలా, ఇక్కడ కొంతమందికి వెనక లేచినట్టు ఉంటుందండి. అది రాకుండా ఉండాలి అంటే కొద్దిగా దీన్ని ఇలా క్రాస్గా కట్ చేసేసేయండి. కొద్దిగా, మరీ ఎక్కువ అవసరంలో, కొంచెం చాలు. అలానే కొంతమందికి షోల్డర్ జారుతూ ఉంటుంది. ఈ షోల్డర్ జారకుండా ఉండాలి అంటే మనం కొద్దిగా ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. అలా ఇలా కట్ చేసుకుంటే మీకు షోల్డరు స్టిఫ్గా ఉంటుంది. వెనక ఇక్కడ లేచినట్టుగా కాకుండా నార్మల్గా చక్కగా నీట్గా బ్లౌజ్ అద్దినట్టు ఉంటుంది. ఓకే, బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. అలానే ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ అండి, మనం హెమ్మింగ్ చేయడానికి పట్టి మర్చుకోవడానికి ముందుగానే ఒక గీత ఇలా గీసేసుకోండి. అలా ఓకే. ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. ఏడు ఉందండి, 7.5 పెడుతున్నా. 7 ఉంది. ఏడున్నర ఎందుకు అంటే మనం జాయింట్ 10న హ్యాండ్ కుట్టేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అలా వెళ్ళిపోతుంది. ఇలా ఒక గీత గీసేసుకోండి. ఇప్పుడు ఈ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూడాలి. ఈ బ్లౌజ్ కుట్టింది కూడా నేనేనండి.
6:30. ఇప్పుడు లూజు 7:30. ఈ 7:30ని ఇలా తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ డౌన్ 4 అంటే 4:30 పెట్టుకోవాలి. ఓకే, ఇది కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో ఒక్కసారి చూసుకోవాలి. సో 9 రావాలి. ఇక్కడ మనకి జాయింట్ పడుతుంది. ఈ జాయింట్ ఒక్కవైపే మనం పడాలి అనుకుంటే ఈ హ్యాండ్కి జాయింట్ పడుతుందండి. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకొని ఇలా కొంచెం 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 డౌన్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఒక్కసారి దీన్ని లూజ్ చూద్దామండి. కరెక్ట్గా ఖర్చుల్లోకి వెళ్ళిపోతుందండి ఆ కుట్టు. ఇప్పుడు నేను ఏంటంటే దీనికి క్రాస్ తీయట్లేదు, ఎందుకంటే జాయింట్ పడుతుంది. జాయింట్ వేసిన తర్వాత నేను క్రాస్ తీసుకుంటానండి. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ ఎలా కట్ చేసుకోవాలి, అసలు మెయిన్ ఫ్రంట్. అది కుదరలేదంటే బ్లౌజ్ అంతా వేస్ట్ అవుతుందండి. మనం ఇంతసేపు కష్టపడి కట్ చేస్తుందంతా వేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు బ్యాక్ ఇలా ఉంది కదా, ఈ బ్యాక్ని మనం ఇలా తీసేసుకుందాం. ఇది క్రాస్ కటింగ్ అండి, ఇలా క్రాస్ చేసేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని యాస్టీస్గా ఉన్నది ఉన్నట్టు డ్రాయింగ్ గీసుకోవాలండి. సేమ్ ఇలానే డ్రాయింగ్ గీసేసుకున్నాం. ఇలా స్టేజ్గా ఉన్నది ఉన్నట్టు ఇలా గీసేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని తీసేద్దాము. ఇలాగా. ఇప్పుడు దీన్ని 2 ఇంచెస్కి మనం ఒక గీత గీసేసుకోవాలి ఇలాగా.
ఇలా గీసేసుకోవాలండి. ఫస్ట్ బ్యాక్ ఇవి జాయిన్ చేస్తాం కదా సైడ్స్, అది అసలు ఎంత పొడవు ఉందో ముందు చూసుకుందాం. ఇలా కొలుసుకోవాలి. 6 ఉంది, సో 6.5 పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి చూద్దాం. ఓకే, 6.5 కరెక్ట్గా వచ్చింది. అలానే ఇప్పుడు ఫ్రంట్ నెక్ చూసుకుందామండి. ఇలా 4 హుక్స్ దగ్గరికండి, కనిపిస్తుందా? ఇలా 4 హుక్స్ దగ్గరికి 1 ఇంచ్ ఇలా మార్క్ చేసుకోండి. హుక్స్లు పట్టి కాజాలు పట్టికండి, ఇలా పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడికి. ఇప్పుడు దీన్ని మనం మార్క్ చేసుకుందాం. సిక్స్ ఇంచెస్ వరకు మార్క్ చేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని మనం ఇలా కలుపుకోవాలి. ఒకసారి దీన్ని బట్టి మనం చూసుకుందామండి. ఇలా పెట్టేసుకొని మనం ఇందాక ఆమ్ రౌండ్ కట్ చేసుకున్నాం కదండి, మార్క్ చేసుకున్నాం కదా, దీంతో గీసేసుకోవచ్చండి. ఇలాగ. ఓకే, ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఉక్సులు పట్టి కాజా పట్టిని చూసుకున్నాం ఇక్కడికి. సో ఇక్కడ దాకా వచ్చింది. ఇది ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి నో ప్రాబ్లం. అలానే ఇప్పుడు ఫ్రంట్ పొడవు ఎంత ఉందో చూసుకుందాం. ఇక్కడ డాట్ ఉంటుంది కదండి, ఆ డాట్ దగ్గర సాగదీయకూడదండి, ఎందుకంటే ఇది క్రాస్ ముక్క కాబట్టి సాగుతుంది. సాగదీయకుండా ఇలా పట్టుకొని ఇలా మళ్ళీ ఇలా చూసుకోవాలి. సో 12 ఉంది, మనకి 12.5 రావాలి, ఎందుకంటే కింద ఖర్చులో కూడా పోవాలి కాబట్టి. ఇక్కడ ఆల్రెడీ మనం ఖర్చుతో సహా కట్ చేసుకున్నామండి పైన షోల్డరు. సో 12.5 రావాలి. ఇలా రెండున్నర. ఇలా వచ్చింది. ఇలా కట్ చేసేసుకోవడమేనండి. ఇంకా ఇక్కడ క్రాస్ రావాలండి. ఫ్రంట్ అండి, ఇది ఫ్రంట్ కాబట్టి క్రాస్ రావాలి. ఆల్రెడీ మనం ఇందాక కట్ చేసాము, దాన్ని అలానే ఉంచేసుకొని ఇలా కొంచెం ఇలా తీసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకుందామండి.
ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకో. ఇది ఫ్రంట్ అండి. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్, ఇది బ్యాక్. ఇవి హ్యాండ్స్. అలానే ఇప్పుడు షేప్ పట్టీలు తీసుకుందాం. మనం ఫ్రంట్ ఇందాక చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందండి? 10 వచ్చింది. ఈ 10ని మనం ఇక్కడ నుంచి చూసుకుందాం. ఓకే, 10 ఇక్కడికి. ఇంచెస్. ఏ సైజు వాళ్ళకైనా సరే మన చెస్ట్ లూజ్ని బట్టి షేప్ పట్టి తీసుకోవాలండి. ఇప్పుడు ఈ షేప్ పట్టి ఏ సైజు వాళ్ళకైనా ఈ విధంగా తీసుకోవచ్చు, ఇలానే తీసుకోవచ్చు. ఇక్కడ 3.5, సో ఇక్కడ 3.5. ఇక్కడ 3 ఇంచెస్ కొంచెం డౌన్ చేసుకుంటూ రావాలి. ఇలా వచ్చి ఇలా కలుపుకుంటూ పోవాలి. సో ఇలాగా. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. ఈ విధంగా ఇలా రావాలి. మీకు ఫ్రంట్ వైపు రావడం కోసం ఇలా కొంచెం డాట్స్ మీకు గుర్తుండాలి అనుకుంటే ఇలా డాట్ పెట్టుకోండి. లేదు మాకు గుర్తుంటుందంటే నో ప్రాబ్లం, ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు నడుం పట్టి తీసుకుందామండి. ఇవి నడుం పట్టీలు.
ఇది బ్యాక్, ఇవి హ్యాండ్స్, ఇది ఫ్రంట్, ఇవి షేప్ బెల్ట్, ఇవి నడుము పట్టీలు. ఓకే, ఉక్సులు పట్టి కాజా పట్టి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీసుకుందాము. ఓకే, అలానే ఈ వీటికి ఈ ఫ్రంట్ పార్ట్కి డాట్స్ కూడా మనం స్టిచ్ చేసేటప్పుడు పెట్టుకుందాము. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.